రేరాతో అనుసంధానం చేయబడతాం. అసోసియేషన్కి సంబంధించిన పెద్దలను వారందరికీ శిక్షణ, అవేర్నెస్, ఎడ్యుకేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ శిక్షణ ప్రారంభోత్సవం చేస్తాం. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తాను, డిజిటల్ గవర్నెన్స్లో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతా ఉంది. ఈ 2 నెలల కాల హయంలోనే ఈ ఆర్కిటెక్ట్లకు కానీ, మా ప్రభుత్వ అధికారులకు కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులకు కానీ శిక్షణ ఇచ్చి February 1, 2025లో ఇది ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఇట్ విల్ బి ఓపెన్ టు పబ్లిక్ ఆన్ February 1, 2025. దాంతోపాటు ఇది మేము కొత్తగా తీసుకొచ్చే ఒక గొప్ప మార్పుతో పౌరులకు, వినియోగదారులకి జవాబుదారితనంతో మా ప్రభుత్వ యంత్రాంగం చేస్తూ ఉన్న ప్రయత్నం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. అదేవిధంగా నేను ఈరోజు గత సంవత్సర కాలంలో చేసిన ప్రగతి గురించి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు HMDA హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థకు సంబంధించి ఒకటి ఎంతో కాలంగా, చాలా సంవత్సరాలుగా కేంద్ర రక్షణ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న 2 ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ పనులకు అవసరమైన రక్షణ శాఖ భూములకు ఆమోదం పొందడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులతోని అనేక సందర్భాలతో మాట్లాడి ఇది చాలా ముఖ్యంగా మాకు సంబంధించిన ఈ కారిడార్లు నిర్మాణం ఆగిపోతూ ఉంది, మీరు పర్మిషన్లు ఇవ్వాలని వారి సహకారంతో ఈరోజు ఈ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 5,106 కోట్ల వ్యయంతో 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. మీరందరూ చూసిండ్రు, రాజీవ్ రహదారిపై NH01 పారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట్ ORR జంక్షన్ వరకు దాదాపు 18 కిలోమీటర్ల పొడవుతో 108 ఎకరాలు రక్షణ భూమికి సంబంధించి వాటిలో ఈ ఎలివేటర్ హైవేని నిర్మాణం చేస్తూ 3,619 కోట్ల వ్యయంతో చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా NH44 పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు 1,487 కోట్ల వ్యయంతో 5.32 కిలోమీటర్ల పొడవుతో 42.26 రక్షణ భూమిలో ఒక కారిడార్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. NH01 పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్లోని టిమ్స్ వద్ద 7 మార్చ్ 2024న, అదేవిధంగా NH44 పై నిర్మాణానికి కండ్లకోయలోని OR జంక్షన్ వద్ద 9 మార్చ్ 2024న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. బెంగళూరు జాతీయ రహదారి NH44ని చింతల్మెట్ రోడ్కు అనుసంధానం చేసేలా మిరాలం ట్యాంక్ మీదుగా 363 కోట్ల రూపాయల వ్యయంతో 4 లేన్ల హై లెవెల్ వంతెన నిర్మాణానికి 11 మార్చ్ 2024న ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అదేవిధంగా 28 కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో 4 రహదారుల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ నగరంలో. HMDAకి సంబంధించిన
పరిధిలో 2024లో ఈరోజు ఇక్కడ మనమందరం కూడా పచ్చదనంతో పరిశుద్ధమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్వటానికి మన బాధ్యతలో భాగంగా ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలో 750 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి గాను 456 లక్షల మొక్కలు నాటడం జరిగింది. దాదాపు 60% మేము లక్ష్య సాధనలో 60% పైమించి నడుస్తూ ఉన్నాం. సెంట్రల్ మీడియంలో పచ్చదనం పెంచడానికి, అదేవిధంగా చెరువులు, పార్కుల సుందరీకరణ, జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి 235.5 కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియంలో పచ్చదనం చేయాలని, 214 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి ప్రతిపాదించాం. దాంతోపాటు 53,62,00,000 వ్యయంతో 9 చెరువులు, ఈ మహానగరంలో ఉన్న 9 చెరువుల లేక్ ఫ్రంట్ అభివృద్ధి పనులను చేపట్టాం. 41 కోట్ల వ్యయంతో 2 పార్కులు అభివృద్ధి చేపట్టాం. అదేవిధంగా దానికి తోడు 3 కోట్ల వ్యయంతో గాజుల రామారం, మిథిలా నగర్ క్రీడా సౌకర్యాలతో మల్టీపర్పస్ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 48 కోట్ల వ్యయంతో తెల్లాపూర్లోని 10 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్ను ఏర్పాటు కోసం ఈరోజు హెచ్ఎండిఏతో పాటు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన పాలక సంస్థ, హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు సంబంధించి గతంలో మరెన్నడూ లేని విధంగా 2,654 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా కేటాయింపు చేయటం జరిగింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి అనేతో హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద 7,030 కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1 కింద 19 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు మరియు 6 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు కలిపి మొత్తం 25. దీనికి సంబంధించి ఫేజ్ 1 కింద 3,446 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించబడ్డాయి. అదేవిధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎస్ఎన్డిపి కింద 528 కోట్ల విలువతో 34 పనులను మేము మొదలుపెట్టాం. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో 150 కోట్లతో సుందరీకరణ పనులను ప్రారంభించాం. జిహెచ్ఎంసి ఆస్తులు, యుటిలిటీకి సంబంధించి, అదేవిధంగా జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాం. దీనివల్ల ప్రతి ఒక్క ఆస్తి ఈ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మ్యాపింగ్ ద్వారా ఈ ఆస్తులన్నిటిని కూడా గుర్తించి డేటాను ప్రిజర్వ్ చేసి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ డేటా స్పష్టంగా ఉండాలని ఈ జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా చేయబడతా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 42 లక్షల మొక్కలను వనమోత్సవంలో నాటడం జరిగింది. ఈ ఎస్ఆర్డిపిలో భాగంగా ఫలక్నుమా, శాస్త్రిపురం, శిల్ప లేఅవుట్, నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్, ఉప్పల్ జంక్షన్ ఆర్ఓబిలు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో 2,004.76 కోట్లను ఎస్ఆర్డిపికి ఇప్పటి వరకు ఖర్చు చేశాం. ఆరాంగఢ్ నుండి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు దాని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుందని మీ ద్వారా
ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. వర్షపు నీటి నిల్వ చేసే ఈ భూగర్భ జలాలను పెంచటం, వరదను తగ్గించడానికి 100 కోట్ల వ్యయంతో 50 రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంకుల నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఫ్లైఓవర్ల సుందరీకరణ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, సుందరీకరణ జరుగుతూ ఉంది. ఒక మంచి వాతావరణం కల్పించే ఒక కార్యాచరణ భాగంలోనే. అదేవిధంగా 90 జంక్షన్లకు సంబంధించిన అభివృద్ధి విషయంలో 233 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు జారీ చేయడం ద్వారా 740 కోట్ల ఆదాయం జిహెచ్ఎంసీకి లభించడం, సమ్మర్ కోచింగ్లు నిర్వహణ జరిగింది. అధునాతనమైన సాంకేతికతతో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరో ప్రధానమైన ఇన్స్టిట్యూషనల్ ఆర్గాన్ మాకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగు నీటిపారుదల మండలి HMWSSB. ఈరోజు మనకు సంబంధించి ఈ HMWSS అండ్ SBకి సంబంధించి హైదరాబాద్ చరిత్రలోనే జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మకమైన ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టబోతాను. దీనిలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన కింద గోదావరి నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల రీజనరేషన్ పునర్జీవనానికి సంబంధించి సుమారుగా 5,560 కోట్ల వ్యయంతో